కీర్తన 33వ వచనం. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. చిన్న మాట మనం ప్రార్థన చేసుకుందాము. ప్రభు కలిగిన మా యేసయ్యా, నీకు మహిమ, ఘనత, స్తోత్రము, ప్రభావము, వందనాలు చెల్లిస్తున్నాము నాయన. నీకు వందనాలు మా ప్రభువా. గడిచిన వారమంతా మమ్మల్ని మీరు ఒకల చాటున కప్పి కాపాడి కాచి భద్రపరిచి ఈ నూతన పునరుద్ధాన దినములో మమ్మల్ని ప్రవేశపెట్టి నేటి ఆరాధన దినమంతా ఆరాధనలోని కార్యక్రమంలోని ఘట్టములన్నీ మీ యొక్క పరిశుద్ధాత్మ ధైర్యములో నడిపించినందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన మా తండ్రి. ఆరంభ ప్రార్థన మొదలుకొని మా ప్రభువా ఇంతవరకు మధ్యలో ఉన్న ఘట్టములన్నీ మీరు మాకు తోడుగా ఉండి సహాయం చేసి నడిపించినారు. మీకే స్తోత్రాలు. మా కన్నతలు గత వారము జరిగిన కార్యక్రమాలలో మీరు చేసిన సహాయం కొరకు నీకే వందనాలు చెల్లిస్తున్నాం. వచ్చే వారం ఉన్న కార్యక్రమాల్లో కూడా మీరు మాకు సహాయం చేయండి. గృహకూటాల్లో సహాయం చేయండి. సంఘంలో ప్రతిష్ఠించబడినటువంటి సమాజ కూటముల్లో మీరు మాకుండి సహాయం ఇచ్చి తోడుగా ఉండి సహాయం చేయండి నాయనా. ఈ సమయంలో సంఘంలో వీళ్ళందరినీ పట్టి ప్రార్థిస్తున్నాము. అందరి మనస్సులో వేదన తీసి, అందరి శరీరంలో బాధలన్నీ తీసేయండి. ప్రతి బిడ్డకు శరీరాత్మ ప్రాణంలో పరిపూర్ణ ఆరోగ్య స్థితి కల్పించండి. చదువు లేఖన భాగం కొరకు యేసు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ లేఖనమును, నీ వాక్యమును విరిచి మా కళ్ళు తెరచి మాకు పంచిపెట్టి మాకు నీ సత్యాన్ని తెలియపరచండి. యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రం. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, గత వారము దేవుడు విమోచించిన వాని జీవితములో ముఖ్య ఘట్టములు అని నేను కొన్ని విషయాలు మీతో పంచుకున్నాను. మీ జ్ఞాపకం ఉన్నదని నేను ఆశిస్తూ ఉన్నాను. ఏమని చెప్పాను? దేవుడు విమోచించిన వాని జీవితములో కొన్ని ముఖ్యమైన ఘట్టాలు అని చెప్పాను కదా. ఏమని చెప్పాను? మొట్టమొదట మనిషిని ఎక్కడి నుంచి, వాని చరిత్ర ఎక్కడ మొదలైంది? ఎక్కడ మొదలైంది? సముద్రాగాధ స్థలములలో మొదలైంది. మీరు మర్చిపోకూడదండి. మర్చిపోతేలాగా? సముద్రాగాధ స్థలములలో మొదలైంది. ఎందుకు? ఉన్నత స్థలము నుండి ఆయన చెయ్యి పట్టుకొని నన్ను అగాధ జలములలో నుండి నన్ను ఆయన పైకి తీసెను అని దావీదు సాక్ష్యమిస్తూ ఉన్నాడు. 18వ కీర్తన దయచేసి 16వ వచనం చూడండి. ఉన్నత స్థలము నుండి ఆయన చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొని మహాజల రాశులలో నుండి ఆయన బయటికి తీసెను. దావీదును దేవుడు ఎక్కడి నుంచి తీశాడంట? మహాజల రాశులలో నుండి తీశాడు. మహాజల రాశులలో నుండి తీశారంటే దావీదు కొంతకాలం ఎక్కడున్నాడు? మహాజల రాశుల లోపల ఉన్నాడు. మహాజల రాశులు అంటే సముద్రం అని అర్థము. సముద్రం అంటే ఏమని అర్థము? అన్య జనాంగములని, రక్షణ పొందని ప్రజలని అర్థము. రక్షణ పొందని ప్రజలలో నుండి బయటికి తీయబడిన వాడు కనుకనే విశ్వాసిని లేక సంఘమును దేవుడు దేంతో పోల్చాడు? ముత్యముతో పోల్చాడు. వెరీ గుడ్. మత్తయి సువార్త 13వ అధ్యాయము 45వ వచనము చూడండి, లైక్ చేసి. 13:47 అమ్మ చదువుతుంది. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని తనకు కలిగినదంతయు అమ్మి దాన్ని కొనెను. ఆ మంచి ముత్యము ఎంత విలువైనది అంటే ఆ వర్తకుడు దాన్ని చూసి ఏమనుకున్నాడు? ఎలాగైనా దీన్ని సంపాదించాలి, దానికి చాలా ఖరీదు. తనకున్నదంతా అమ్మేశారట. వాడు ఇల్లు, ఓడలు, ఆస్తిపాస్తులు మొత్తం, వజ్రవైఢూర్యాలు మొత్తం అమ్మేసి ఒక ముత్యాన్ని కొన్నాడు.
ఆ ముత్యం ఎవరంటే దేవుని సంఘము, క్రీస్తు సంఘము. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో 10వ వచనంలో ఇలాగ రాయబడింది, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఏమీ ముత్యం ఎందుకు అనాలి? వజ్రము కంటే అమూల్యమైనది అనొచ్చు కదా, బంగారము కంటే అమూల్యమైనది అనొచ్చు కదా. ముత్యాల కంటే వజ్రాలే విలువైనవి. ముత్యాల విలువ తక్కువ, వజ్రాల విలువ ఎక్కువ. కానీ దేవుడు సంఘమును వజ్రాలతో పోల్చలేదు. దేంతో పోల్చాడు? ముత్యముతో పోల్చాడు. కారణం ఏమిటంటే ముత్యాలు సముద్ర అగాధములో నుండి తీయబడుచున్నవి. ముత్యాలు అగాధ జలములలో నుండి, విస్తార జలములలో నుండి తీయబడుచున్నవి. నీళ్లలో నుండి మోషే తీయబడినవాడు కదా, దావీదు నీళ్లలో నుండి తీయబడ్డానని సాక్ష్యం చెబుతున్నాడు. కనుక ఈ ముత్యము అనేది విశ్వాసికి సూచన, తర్వాత సంఘానికి సూచన. ఈ సంఘము కొరకు యేసయ్య తనకున్నదంతా వదులుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నట్టు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అంతా పోగొట్టుకొని ఏం సంపాదించావు యేసయ్య? అన్ని పోగొట్టుకున్నావు దేనికోసం అంటే ఇదిగో ఈమె కోసం అని సంఘమును చూపిస్తారు. ఈ సంఘమును సంపాదించుకోవడానికి నా కిరీటం, సింహాసనం, దైవ సమానత్వం అన్ని వదులుకున్నాను, సంఘమును సంపాదించాను. అంత విలువ ఆయనకి. సంఘం అంటే అంత ఇష్టము, అంత విలువైనదిగా ఆయన ఎంచుతున్నాడు. దేవుని బిడలారా, విశ్వాసి యొక్క చరిత్రలో మొదటి ఘట్టం ఎక్కడ చెప్పండి? ఎక్కడ? విస్తార జలముల అడుగు భాగము. అక్కడ నుంచి తీశాడు. తర్వాత ఎన్నో చెప్పా, పోయిన వారు ఉరుకునందు మొరపెట్టి తిని కదా, విశాల స్థలములకు ఆయన తోడుకొని వచ్చాడు. ఆ తర్వాత ఏం చేశాడు? నా కాళ్ళు లేడి కాళ్ళవలే చేశాడు. నన్ను ఎత్తైన స్థలములలో నిలువబెట్టాడు. అది 33వ వచనం కదా. దేవుడు మనలను ఎత్తైన స్థలములలో నిలువబెడతాడు. అది దేవుని చిత్తము. రక్షణ పొందిన ప్రతి విశ్వాసి కూడా ఎత్తైన స్థలములలోనికి వెళ్ళాలి. మళ్ళీ చదువు 33వ వచనము. ఆయన నా కాళ్ళు అయ్యా జింక కాళ్ళ వలె చేయుచున్నాడు. ఎత్తైన స్థలముల మీద ఆయన నన్ను నిలుపుచున్నాడు. ఎత్తైన స్థలము మీద అనడం లేదు ఏమండి, ఎత్తైన స్థలముల మీద అనగా అనేకమైనటువంటి ఉన్నత శిఖరములు ఆయన మనల్ని ఎక్కిస్తాడన్నమాట. దేవుని బిడలారా, ఈ ఎత్తైన స్థలములు రక్షణ పొందిన ప్రతివాడు ఎక్కాల్సిందేనండి. ఆ ఎత్తైన స్థలములను ఎక్కడానికి చేతగాక దావీదు ప్రార్థన చేశాడు. 61వ కీర్తన 2వ వచనము చూడండి. 61:2. నా ప్రాణం తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొర్రపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదికి నన్ను ఎక్కించుము. ఎత్తైన కొండ మీదికి నన్ను ఎక్కించుము. నేను ఎక్కలేకపోతున్నాను. దేవుని బిడ్డలారా, 18వ కీర్తన 33 ప్రకారం దేవుడు మనల్ని ఎత్తైన కొండ మీదికి రమ్మని పిలుస్తున్నాడు. కొండపైకెక్కు. దేవుని బిడ్డలారా, 61వ కీర్తన 2వ వచనములో దావీదు అంటున్నాడు, నాకు చేత కావడం లేదు. కొండపైకి ఎక్కమన్నావు నాయనా, నాకేమో చేత కావడం లేదు అని మొర్ర పెట్టుకుంటున్నాడు దావీదు. నిర్గమాకాండము
34వ అధ్యాయము దయచేసి 2వ వచనము చదవండి దయచేసి. 34 2వ వచనం. అమ్మా, ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిలో నిలిచి ఉండుము. కొండపైకెక్కాలి, కొండపైకెక్కాలి. దేవుని పిలుపు, ఇది దేవుని పిలుపు. 24వ అధ్యాయం నిర్గమకాండము 12వ వచనం కూడా చూడండి దయచేసి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట ఉండుము. చాలు చాలు చాలు. కొండపైకి ఎక్కు, కొండపైకి ఎక్కు. దయచేసి గమనించాలి, 2 మాటలు ఉన్నాయి అక్కడ. కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట ఉండుము అన్నాడు. కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అనగా కొండ శిఖరము యొక్క పేరు, కొండ శిఖరము యొక్క అర్థం ఏమిటనగా దేవుని సన్నిధి అని అర్థం. కొండ శిఖరం అనగా అర్థం ఏమిటి? దేవుని సన్నిధి. కొండపైకెక్కాలి, కొండపైకెక్కాలి. కొండపైకెక్కి నా యొద్దకు వచ్చి. ఒక మాటను మిమ్మల్ని అడుగుతారు, ఆకాశ మహాకాశములు దాటి ఇక్కడి దాకా వచ్చిన దేవుడు ఈ కాస్త కూడా దిగి భూమి మీదకి రాలేడా? ఎన్నో గ్రహమండలాలు దాటి ఆకాశ మహాకాశములు దాటి సీనాయి కొండ శిఖరం మీదకు వచ్చాడు. ఆకాశ దిగరాలే స్వామి, మమ్మల్ని లెక్కమంటే ఏమిటి? ఎప్పుడో సులభమా, దిగుటో సులభమా? అందులో దిగుట నీకు ప్రాక్టీస్ అయినాయి. అంత దూరము వచ్చి దిగుదా, ఈ కాస్త కూడా దిగరాదు. పైకెక్కుమని మమ్మల్ని అంటే ఏంటి? కాస్త వచ్చేసాయి, కాస్త ప్లీజ్ వచ్చేసాయి. ఒకసారి భార్య భర్త ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఇట్లా అంటున్నాడు ఆయన. ఆమె నువ్వేరా అంటుంది, నువ్వు రా అంటుంది. ఆమె నువ్వు రా అంటుంది. రా రా ఇద్దరు అపరాధకర్ర అట్లా ఉంది వ్యవహారం. దేవుడేమో నువ్వు రా అంటే మనిషి ఏమో లేదు నువ్వేరా. మనం దేవుని మాట వినాలా, దేవుడు మన మాట వింటాడా? అరే నోరు మూసుకొని కొండెక్కు, కొండెక్కితే దేవుడు దొరుకుతాడు. అక్కడి నుంచి వచ్చిన దేవుడు ఈ కాస్త రాలేక కాదండి. ఎందుకు ఎక్కమంటున్నాడంటే కొంతలో కొంత మేరకైనా నీవు లోకమునకు దూరము కాకుండా దేవుని సన్నిధిలోకి రాలేవు. ఆ పాఠం నేర్పడానికి ఎట్లా అంటున్నాడు? రమ్మంటే ఆయన రాలేడు. ఎందుకు రాలేడు? కోట్ల మైళ్ళు దిగొచ్చాడు. ఒక ఫర్లాంగ్ దిగలేదా? దేవుని సన్నిధిలోకి రావాలంటే లోకానికి దూరం కావాలి. శరీర సంబంధమైన బంధుత్వాలకు దూరం కావాలి. లోక స్నేహాలకు దూరం కావాలి. లోక ఆకర్షణలకు దూరం కావాలి. ఈ లోకములో ఉన్నటువంటి ఆకర్షణీయమైన సుఖములకు దూరం కావాలి. లోకము నుండి నీవు వేరు కాకుండా నీకు దేవుడు దొరకడు. అంత దూరం వచ్చావు నాయన, ఈ కాస్త దిగరాదు అంటే లేదురా బాబు. యూ హ్యావ్ టు సాక్రిఫైస్ సర్టన్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్.
నీ జీవితంలో కొన్ని విషయాలను త్యాగం చేయాలి. కొంతమంది ఏమనుకుంటున్నారంటే లోకాన్ని గట్టిగా ఆవరించుకొని స్తోత్రం స్తోత్రం యేసురక్తం చేయాలంటే దేవుడు వింటాడేమో అనుకుంటున్నారు. అలా జరగదు జరగదు జరగదు. కొంతమంది అతి తెలివి కావాలండి, అన్నీ కావాలి, ఈ లోకం కావాలి, దేవుడు కావాలి, అలా ఎప్పటికీ దొరకదు. నీ జీవితంలో నీకేదో విగ్రహం ఉంది, దాన్ని వదులుకోవాలంతే. ఏదో వదులుకోవాలి, ఏది వదులుకోకుండా దేవుడు ఎక్కడ దొరుకుతాడు? కింద భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, ఆస్తిపాస్తులు ఉన్నాయి, పలుకుబడి ఉంది, అభిమానులు ఉన్నారు. వదిలేయాలి. వచ్చే కొండపైకి ఎక్కు, కొండపైకి ఎక్కు. కొండ మీద దేవుడు ఉన్నాడు. కొండ మీద దేవుడు ఎందుకు ఉన్నాడంటే కొండ ఎక్కే అనుభవము, అడుగు తీసి అడుగు వేస్తున్న కొద్దీ అంతకంతకు లోకమేమో దూరం అయిపోతా ఉంటుంది. నేను మీకు మాట చెబుతున్నాను, అసలైన ప్రార్థనా జీవితం నీకు నేర్పించక ముందు నిన్ను దేవుడు శరీర సంబంధమైన మనుషులకు కార్యాలకు దూరము చేస్తాడు. ఇదొక నిత్య సత్యము. ఏదో ఒకటి పొరపుచ్చాలు వస్తాయి, ఏదో ఒకటి వస్తుంది, అగాధం ఏర్పడుతుంది. Unless you are detached from the world, detached from the flesh, you cannot go closer to God. డిటాచ్మెంట్ ఇక్కడ జరగాలి, కొంచెమైనా డీలింక్ జరగాలి. ఎక్కడ లింకులు అక్కడ గట్టిగా పెట్టుకొని నువ్వే రా ఇక్కడికి అంటే రాడా ఆయన. దేవుని సన్నిధిని ఎంత ప్రేమిస్తున్నావో, దేవుని ముఖదర్శనాన్ని ఎంతగా కోరుకుంటున్నావో దేవుడు పరీక్షిస్తాడు ముందు. అవన్నీ వదులుకొని రా, నేను మాట్లాడతానంటాడు. ఏ వదులుకొని నాయన, ఇలాగే ఉంటాను, నువ్వు ఇక్కడికి వచ్చి మాట్లాడు. వీళ్ళు కూడా వింటారు కదా, నువ్వు మాట్లాడు, అందరికీ ఆశీర్వాదం, నువ్వు లోకమును ప్రేమించిన దేవుడు కదా అని అంటే అదంతా కాదురా పిచ్చోడా, నేను నీతో మాట్లాడాలంటే నువ్వు వాళ్ళందరూ వదిలేసి రావాలి. ఆకాశేపైనా సరే భార్య పిల్లలు దేవుడు ఇచ్చినోళ్ళే, అదేం పాపం కాదు. కానీ దేవుని వెతికినప్పుడు అందరి నుంచి నువ్వు దూరము కావడము అవసరం. ప్రభునందు ప్రియులారా, కొండ ఎక్కి దేవుని సన్నిధిలోకి రావడం. మోషే వెళ్ళారండి, దేవుని సన్నిధిలోకి మోషే వెళ్ళినప్పుడు ఎలాంటి అనుభవం కలిగిందో చూడండి. అక్కడ అతడు 40 దివారాత్రములుండ. నిర్గమ కాండము 34వ అధ్యాయము 28వ వచనం చూడండి దయచేసి. 40 దివారాత్రములు రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ నుండెను. 40 రోజుల పాటు రెండో మనిషి ముఖం కనపడలేదు, దేవుని ముఖాన్ని చూస్తున్నాడు, దేవుని స్వరాన్ని వింటున్నాడు. 40 రేయింబగళ్ళు అంత ఉన్నతమైనటువంటి సన్నిధి. ఈనాడు మనం ఎక్కలేని ఎత్తైన కొండ అయిపోయింది. ఎందరెక్కగలుగుతున్నారు? ఎక్కాలి అని ప్రసంగం చేయొచ్చు, ఎక్కాలని అందరికీ తెలుసు, కానీ చేత కావట్లేదు. చూడారా, సీనాయి కొండ అనేది ఉన్నతమైన అనుభవము. ప్రార్థనలో మోకరించి దేవుని ముఖము చూచుట ఒక ఉన్నతమైన అనుభవము. అందులో ఎంతో ఆశీర్వాదం ఉంది, సంతృప్తి ఉంది, కానీ మనకు చేత కావడం లేదు. నువ్వు కొండపైకి రమ్ము అన్నాడు మోషేతో. మోషేతోనే కాదు, నిన్ను కూడా పిలుస్తున్నాడు. మనందరి పక్షంగా దావీదు నిలబడి అంటున్నాడు, అది ఎక్కలేని కొండ నాయన, నేను ఎక్కలేని కొండ. ఐ కెనాట్ క్లైంబ్ అప్ టు ద మౌంటైన్ టాప్, ఇట్స్ ఇంపాసిబుల్ విత్ మీ. నాతో వీలు కాదు నాయన. ఎట్లా తెలుసు దావీదు?
అంటే చాలాసార్లు నేను ట్రై చేసి ఫెయిల్ అయిపోయాను. ఏ కొండ మీద మోషే దేవుని ముఖాముఖి చూశాడో అక్కడికి వెళ్ళడానికి నేను ట్రై చేశాను, విఫలమయ్యాను. ఇప్పటికీ 101 సార్లు అయిపోయింది. ఎక్కబోయి పడిపోయి తలుపులు మూసుకొని ప్రార్థనలో మోకరించి గంట సేపు పెనుగులాడి సన్నిధి దొరకక బయటకు వచ్చేసి ఆఖరికి నాకు అర్థమైపోయింది, దేవుని సన్నిధి అనేది అంత తొందరగా దొరకదు. నేను ఎక్కలేని ఎత్తైన కొండలలో ఒకటి ప్రార్థనా కొండ, దేవుని ముఖ దర్శనము దొరికే కొండ, దేవుని స్వరాన్ని వినే కొండ నేను ఎక్కలేకపోతున్నాను. దేవుని బిడ్డలారా, దేవుని కృప చేత విస్తార జలములలో నుండి వెలికి తీయబడిన ముత్యమా, నిన్ను దేవుడు తప్పకుండా సీనాయి కొండ మీదకి ఎక్కిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు ఎక్కగలవు. ఇప్పటిదాకా చేత కాలేదు, కానీ రేపు ఎక్కుతావు నువ్వు. ఎందుకంటే మనం ఎక్కలేని కొండ మీదికి, ఎక్కలేని పర్వతము మీదికి మనల్ని ఎక్కించడానికి యేసు ఈ భూమి మీద అవతారం ఎత్తాడు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? కొండ మీద ఎక్కించడానికే. 61వ కీర్తన 2వ వచనములో ప్రార్థన అదే కదా, దయచేసి చదవండి. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదికి నన్ను ఎక్కించుము. ఒక మాట అపోస్తలుడైన యోహాను మనకొక వాగ్దానం జ్ఞాపకం చేశాడు. ఏమిటంటే, దేవుని చిత్తానుసారముగా మనం ఏది అడిగినను అది ఆయన మనకు అనుగ్రహించుదనే ధైర్యము మనకు కలిగి ఉన్నది కదా. మనము కొండ మీదికి ఎక్కడం దేవుని చిత్తమా కాదా? దేవుని చిత్తమే. కొండ ఎక్కి నా వద్ద ఉండున్నావు అని దేవుడు అన్నాడా లేదా? దేవుడు అన్నాడు. కనుక మనము కొండ ఎక్కుట దేవుని చిత్తం. ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుమని ప్రార్థన దేవుని చిత్తానుసారమైన ప్రార్థన. దేవుని చిత్తానుసారం మనం ఏదడిగినా ఆయన మనకు ఇస్తాడు. కనుక దాన్ని బట్టి నమ్ముదాం. ప్రభువా, సీనాయి కొండ మీదికి నేనెక్కుట నీ చిత్తమే గనుక కొంచెం ఆలస్యమైన నన్ను ఎక్కించు తండ్రి. నీవు నన్ను తప్పక ఎక్కిస్తావని మనం నమ్ముదాం. ఆయనకు చెప్పుదాం, దేవా నేను ఎక్కలేను గాని నీవు నన్ను ఎక్కిస్తే తప్పక ప్రార్థన కొండ నేను ఎక్కుతాను. ప్రార్థనా కొండ మీదికి చాలా తక్కువ మంది క్రైస్తవులు ఎక్కారండి. నిజమైన ప్రార్థనా కొండ మీదకి ఎక్కిన వాడి లక్షణాలే వేరు. మొట్టమొదటి విషయం, ప్రార్థన కొండ మీదకి ఎక్కిన వాని రూపము మారిపోతుంది. మోకరిస్తున్నాం, ఉపవాస దినాలు ప్రతిష్ఠించుకుంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం. కానీ విచారకరమైన విషయం, ఇప్పటిదాకా మనలో చాలా మంది ప్రార్థనా కొండ ఎక్కలేదు. ప్రార్థనా కొండ కనుక మనం ఎక్కి ఉంటే తప్పకుండా విధిగా మనలో జరిగే అనుభవం రూపాంతరం. చూడనక్కర్లేదు, మనకు తెలుసు కదా మోషేకి ఏం జరిగిందో. నిర్గమాకాండం 34వ అధ్యాయము 29వ వచనం చూడండి. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల 2 పలకలు అతని చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచుండగా తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. ముఖ రూపము మారిపోయిందండి. ముఖంలోకి వెలుగొచ్చింది.
ముఖ చర్మము ప్రకాశించిందట. 30వ వచనం చూడండి. అహరోను ఇశ్రాయేలీయులందరూ మోషేను చూసినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించును గనుక వారు అతని సమీపించా భయపడ్డారు, వెరచిరి, భయం వేసిందట. ప్రార్థనలో నిజముగా మోకరిస్తే ఒక విషయం చెబుతున్నాను, రూపాంతర అనుభవం కలుగుతుంది. రూపాంతరము కలిగించేదే అసలైన ప్రార్థన. గంటల తరబడి ప్రార్థన చేసాము, రూపం మారలేదు. ఎక్కడో లోపం ఉంది, ఎక్కడో లోపం ఉంది. Prayer essentially will and shall and must bring transformation. Real prayer will always result in transformation. తప్పకుండా వ్యక్తిత్వము మారాలి, అసలు మారిపోతుందండి. రూపాంతరం అంటే ఈ శరీరములోని ముఖ రూపాంతరము మాత్రమే కాదు, అంతరంగ పురుషుని రూపాంతరం. రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చూడండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. దేవుని బిడ్డలారా, రక్షణ పొందిన రోజు ఉన్నట్లు ఒక సంవత్సరం అయ్యాక మనం ఉండొద్దు. పోయిన సంవత్సరం ఉన్నట్లుగా ఈ సంవత్సరం ఉండొద్దు. 2003లో ఉన్న నీకు 2005లో బ్రతుకున్న నీకు ఏమన్నా డిఫరెన్స్ ఉందా? నీ మాట తీరులో భేదం ఉందా? నీ ఆలోచనలో భేదం ఉందా? నీ ప్రవర్తనలో ఏమన్నా భేదం వచ్చిందా? రాకపోతే కొండెక్కనట్టే. ప్రార్థన చేస్తున్నావు, కానీ దేవుడే దిగొస్తున్నాడు, నువ్వు ఎక్కట్లేదు. దేవుని కృపను బట్టి నీవున్న చోటుకి ఆయన వస్తున్నాడు, కానీ కొంచెము నీ పైకెక్కడానికి ప్రయత్నం చేయడం లేదు. కొండ పైకెక్కడములో అలసట ఉంది. ఎందుకో తెలుసా? అది భూమి ఆకర్షణకు విరుద్ధమైన ప్రక్రియ. కొండ ఎక్కడం అనే క్రియ దేనికి విరోధం? ప్రకృతికి విరోధం. న్యాచురల్ ఫోర్సెస్ అన్ని కిందికి లాగుతుంటాయి, నేను పైకి వెళ్తున్నాను. అందుకొరకు ఏమవుతుంది? దేహము అలసిపోతుంది. పైకెక్కడం అలసిపోయి చాలా మంది ఎక్కలేరని దేవుడు కిందికే వచ్చి మాట్లాడతాడు. నువ్వు ఉన్నకాడే ఉండు, నేను మాట్లాడతాలే. మాట్లాడతాడు కానీ రూపాంతరం జరగదు. మాట్లాడతాడు కానీ మనిషి ఉన్నట్టే ఉంటాడు. వీడు ఎప్పుడు మాట్లాడాలంటే ఇక్కడ పైన కలుసుకోవాలి. దేవుని బిడ్డలారా, మనం పైకెక్కినప్పుడు టోటల్లీ మన మనస్సు మారిపోతుంది, ఆలోచన మారిపోతుంది. నిజంగా అది జరగాలండి, జరగాలి. మనస్సు మారి నూతనమైనప్పుడు రేపు క్రీస్తు రాకడ సమయములో మహిమ శరీరములో మనకు ఉన్నతమైన మహిమ శరీరం దొరుకుతుంది. పాత మనస్సు పెట్టుకొని రాకడలో ఎత్తబడ్డాం అనుకోండి, పాత మనస్సు పెట్టుకుని రాకడలో ఎత్తబడితే మహిమ శరీరం వస్తుంది, కానీ చాలా తక్కువ స్థాయి మహిమ శరీరం వస్తుంది. మన ఇన్నర్ మ్యాన్ ట్రాన్స్ఫార్మ్ కావాలి. అన్ఫార్చునేట్లీ the Christian society is yet to experience the real transformation. ఈనాటికి క్రైస్తవ సమాజం మారలేదు. ఒకవేళ మార్పు చెందిన మనిషి రూపాంతరము చెందిన మనిషి
ఎలా ఉంటాడంటే దేవుని వలె ఆలోచిస్తాడు, దేవుని వలె చూస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుని మనస్సు అంటే మనస్సు కలిగి ఉంటాడు. దేవుని మనస్సు ఏంటో చెప్పండి కొంచెం. దేవుని గురించి బైబిల్లో కొన్ని సంగతులు రాయబడ్డాయి. 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనము, మనుషులు పైరూపమును చూతురు, యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. దట్ ఈస్ వన్ గ్రేట్ క్వాలిటీ ఆఫ్ గాడ్. దేవుని మనస్సు మనకు వచ్చిందనుకోండి, అది మనం కూడా ఏం చేస్తాము? పైరూపమును లక్ష్య పెట్టాం. పైరూపము, బాహ్యమైన సంగతులను మనం అసలే పట్టించుకోం. దానివల్ల ఒక మనిషి విలువ కట్టలేం. ధనవంతులుగా కనపడి బీదవారు ఉన్నారు, బీదవాని వలె కనబడి కోటీశ్వరులు ఉన్నారు, లేదా? అందముగా కనబడి రోగాల పుట్టలున్నారు. పైరూపం అంతా ఏమి అనాకారిగా ఉండేవాళ్ళు చాలా ఆరోగ్యవంతులుగా ఉన్నారు. ఒక నవ్వుతూ పకపక నవ్వుతూ ఉంటాడు, వాడి హృదయం లోపల గొప్ప విషాదం ఉండొచ్చు. కొంతమంది ముఖం ఎప్పుడు సీరియస్గా ఉంటుంది, లోపల కొండంత సంతోషం ఉండొచ్చు. వీ కెనాట్ సే. పైన కనిపించే రూపం వేరు, లోపల ఉన్న రూపం వేరు. కొందరు చాలా భక్తిపరులుగా కనపడవచ్చు, లోపల దొంగలై ఉండొచ్చు. భక్తిపరులుగా కనపడవచ్చు, లోపల స్వార్థపరులై ఉండొచ్చు, అసూయాపరులై ఉండొచ్చు. ఎక్కడ లేని భక్తి నటిస్తారు. కొంతమంది పాపం ఏమీ పెద్ద ప్రసంగాలు చేయరు, ప్రార్థనలు చేయరు, పెద్దగా ఏం కనిపించరు, కానీ వాళ్ళ హృదయంలో అబ్రహాము కొంత విశ్వాసం ఉన్న వాళ్ళని నేను చూశాను. అబ్రహాము కొన్నంత విశ్వాసం, ఏలియాకున్నంత రోషం. అరే, పైన కనిపించేది వేరు, లోపల కనబడేది వేరు. రూపాంతరం పొందినవాడు మనిషికి సరిగా విలువ కట్టగలుగుతాడు. మ్యాన్ ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్ రియలీ ఆన్ ద మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్. హీ నోస్ హౌ టు ఎవాల్యుయేట్ ద పర్సన్స్. వీడు పప్పులో కాలేడు తెలుసు, ఇతడు అందరినీ గ్రహించగలుగుతాడు, అన్నిటిని వివేచించగలుగుతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీవు నేను మనమందరం ఆ కొండ మీదకి ఎక్కాలి. కొండపైకి రా. నన్ను రమ్మంటావా? నేను వస్తాను బాబు నీ దగ్గరికి, కానీ ఊరికే మాట్లాడుకొని పోవటమే తప్ప నీకు రూపాంతరం రాదు. ప్రకృతికి విరుద్ధంగా నువ్వు నడిచి పైకి వచ్చినప్పుడు, కొంచెం కష్టపడినప్పుడు నేను నిన్ను ట్రాన్స్ఫార్మ్ చేయగలుగుతాను. పైకి రా, కొండపైకి రా. వదిలేకండి, బద్ధకంగా ఉందంటే నీ కర్మ అని కిందకు వచ్చి మాట్లాడతాడు. మనం పైకెక్కాలి. మనం పైకెక్కినప్పుడు ఆ కొండ మీద ప్రభు ఒక ముఖ దర్శనము చూసి ఇంకొక విషయం అంటాడు. కొండపైకి ఎక్కువ 3 మాటలు చెప్పాడు అక్కడ. కొండపైకి ఎక్కి 24:12 కొండపైకి ఎక్కుము, నా యొద్దకు వచ్చి అక్కడ ఉండు అన్నాడు. స్టే దేర్ ఫర్ సమ్ టైమ్. యు హావ్ టు స్టే దేర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఫర్ సమ్ టైమ్. కొండపైకి ఎక్కాలి, తర్వాత దేవుని వద్దకు రావాలి, తర్వాత అచ్చట ఉండాలి. అంటే నేను ఒక ఉదాహరణ చెప్తాను. మండుతున్న పొయ్యిలో ఒక ఎండిపోయిన కట్టె చటుక్కున్న ఒక క్షణం అరక్షణం అలా పెట్టి తీసేసామనుకోండి, ఏమవుతుంది? ఏమేం కాదు. ఏమవుతుంది? అదే అగ్గిపుల్ల బగ్గును అంటుకోవడానికి. అగ్గిపుల్ల అయితే ఆ వేడి తగలగానే
సగదగగా భగ్గుమని అంటుకుంటుంది. ఎండు కట్టు అలా పెట్టి తీసేసావు అనుకోండి, ఏమవదు. దాంట్లో పెట్టాలా వదిలేయాలి కొంచెం కాసేపు. ఆ అగ్ని ఈ కట్టెకు అంటుకోవడానికి కాస్త టైం పడుతుంది. చాలా టైం అయిన తర్వాత అప్పుడు ఆ కట్టెను కాస్త తీసి చూసినా ఆ కట్టె కూడా మండుతూ ఉంటుంది. కమ్మరి రాని కొలిమి, దాంట్లో ఉలిమి పెట్టాడు. అలా పెట్టగానే తీసాడు కూడా ఏమవుతుంది? ఏం కాదు. అందులో పెట్టి చాలాసేపు ఆ కొలిమి దాన్ని ఏమంటాడు, ఆ బత్తి ఏమంటారు దాన్ని, తిత్తి, నా బిల్లు దాన్ని కొట్టి గాలి కొట్టి ఎప్పటికో అగ్ని ఇనుము లోపలికి వచ్చేస్తుంది. ఇనుము ఎర్రగా అయిపోతుంది. ప్రారంభములో అగ్నిలో ఇనుము ఉన్నది. చాలాసేపు అయ్యాక ఇనుములో అగ్ని ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగా. నువ్వు మోకరించిన మొదటి క్షణం దేవుని సన్నిధిలో నీవు ఉన్నావు. ఒక 10 క్షణాలైన తర్వాత నీలో దేవుని సన్నిధి ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. రివర్స్ అయిపోద్ది కథ. మనం దేవుని దగ్గర ఉంటాం కదా, దేవుడు వచ్చి మన లోపల ఉంటారు. ఇట్ టేక్స్ టైం. అందుకే నా యుద్ధ ఊరు అన్నాడు. అంటే ఇన్ సపరేటెడ్ కండిషన్ యూ హ్యావ్ టు స్టే ఫర్ ఎ లాంగ్ టైం. భూమికి దూరంగా చాలా కాలం ఉండాలి. తక్కువ ఎక్కడ దిగేసేయడం కాదు. చాలాసేపు భూమికి దూరముగా ఉండగలిగితే అప్పుడు దేవుని అగ్ని నీ లోపలికి వచ్చేస్తుంది. అయితే ఇది ఎక్కలేకపోతున్నాం. చెప్పుకోవడం అందంగా ఉంటుంది, చేయడం చాలా కష్టం. ఐ నో ఇట్స్ వెరీ డిఫికల్ట్, బట్ ఐ నో ఇట్స్ వెరీ బ్లెస్డ్ ఎక్స్పీరియన్స్. ఇది చాలా కష్టము, కానీ చాలా ఆశీర్వాదకరం. దేవుని స్తోత్రం కలుగును గాక. గనుక పిల్లల ఎత్తైన స్థలములలో ఆయన మనలను నిలబెడతాడు. దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం 18వ కీర్తన 33లో ఏమన్నాడంటే, ఎత్తైన స్థలములలో ఆయన నన్ను నిలబెట్టుచున్నాడు. ఎవరు చేసే కార్యం ఇది? దేవుడు చేయగలిగిన కార్యం, దేవుడు చేయాల్సిన కార్యం. ఈ మధ్యాహ్నం వేళ మనం దేవుని అడుగుదాం, ప్రభువా ఎత్తైన స్థలములలో నీవే నన్ను నిలబెట్టు నాయన. సీనాయి కొండ మీదికి నన్ను నీవే ఎక్కించు. ఈ లోకపు ఆకర్షణను గెలిచి విరోధముగా లోకానికి దూరంగా ప్రయాణించి నీ సన్నిధికి వచ్చి చాలా కాలము నీ దగ్గర ఉండడం నాకు నేర్పించు నాయన. మామూలు ప్రార్థన కాదు, ప్రార్థనలో ఎన్నో మెట్లున్నాయి. పసిపిల్లలు చేసే ప్రార్థన వేరు, బాల్య దశలో చేసే ప్రార్థన వేరు, పెళ్ళిడుకు వచ్చిన వాళ్ళు చేసే ప్రార్థన వేరు. పెళ్ళిడు వచ్చిన సంగతి వేరు. ఆత్మీయంగా పెళ్ళిడు చెప్తున్నాను నేను. దానికి ఇంకా వయస్సు రాలేదన్నాడు. వయసు వచ్చాక చేసే ప్రార్థన వేరు. ప్రార్థన అంటే అవసరమైనది అడుక్కోవడం అనుకుంటాడు చిన్నప్పుడు. ఏమండి, నూతన విశ్వాస ఉద్దేశం ప్రార్థన అంటే అవసరమైనది దేవుని దగ్గర అడిగి పొందుకోవడం, అదే ప్రార్థన. ఆరోగ్యం కావాలి అడగాలి, డబ్బులు కావాలి అడగాలి, ఇంకేదన్నా కావాలి అడగాలి, ఉద్యోగం కావాలి అడగాలి, పొందాలి. మరి అవసరమైన దేవుణ్ణి అడుగుతా, అదే ప్రార్థన. కానీ కొండ మీదకి ఎక్కినాక అనుకుంటాడు, దేవుడు అడుగుతాడు అనుకోండి, ఏం కావాలి బాబు, నా నుంచి నీకేం కావాలి? భక్తుడు అంటాడు, అసలు నా నుంచి నీకేం కావాలో చెప్పు ప్రభువా. నా నుంచి నువ్వేం కోరుకుంటున్నావు అడుగు, నేను అడగడం ఏంటి? ఆ కొండ మీదకి వచ్చినాక అప్పుడు అక్కడ ఉద్యోగం గుర్తురాదు, భార్య గుర్తుకు రాదు, ఆరోగ్యం గుర్తుకు రాదు, డబ్బులు అప్పులు ఏది గుర్తుకు రావు. Lord, you tell me what you are expecting out of me, what you want me to do. నేనేమి ఇవ్వాలయ్యా నీకు? నువ్వేది అడిగితే ఇచ్చేస్తాను. నా దగ్గర ఏది ఉందో నీకేది కావాలో, నేను ఏం చేయాలో నువ్వు చెప్పు. నా కొడుకు నిమ్మంటావో ఇచ్చేస్తాను, నా ప్రాణం నిమ్మంటావో ఇచ్చేస్తాను, నా ఆస్తి నిమ్మంటావో ఇచ్చేస్తాను. నువ్వు అడుగు, నేను నిన్ను ఏమడగాలి? నువ్వు నాకు ఎన్నో ఇచ్చావు, అన్నీ ఇచ్చావు,
రక్షణ ఇచ్చావు, నీ ప్రాణం ఇచ్చావు, పరలోకం ఇచ్చావు. ఇంకా ఏంటి అడిగే అస్తమని అడుక్కోవటమేనా? దేవా, నీ కొరకు నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను, నువ్వు అడుగు నాయనా. ప్రార్థన జీవితం ప్రారంభంలో నేను అవసరముగా ఉన్నది అడుగుటే ముఖ్యం అనుకుంటాం. ప్రార్థనా జీవితంలో చాలా ఎత్తుకి ఎదిగాక అక్కడ దేవా, నీ మనస్సు నాలోనికి రావాలి, నీ వలే నేను ప్రేమించగలగాలి, నీ వలే నేను త్యాగం చేయగలగాలి, నీ వలే నేను ఇతరుల కోసం సిలువ వేయబడగలగాలి, నీ ప్రతిరూపములు రావాలి. నన్ను ఎవరన్నా చూస్తే డిటో యేసును చూసినట్టుందయ్యా అనాలి. అలాగే నన్ను మార్చు. The only desire on the mountain top is transformation, transfiguration. మార్పు చెందుట. దేవుని బిడ్డలారా, ఈ ఉన్నతమైన మెట్టు ఇంతసేపు మనకింకా ఎక్కలేని కొండగానే మిగిలిపోయింది. మనమందరం దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా, సీనాయి కొండ మీదకి ఎక్కుటకు నాకు సహాయం చేయవా. మోషేను ఎక్కించావు, దావీదు కూడా ఎక్కాను అంటున్నాడు కదా. దేవుడు నన్ను ఏం చేశాడు? ఎత్తైన స్థలముల మీద నిలవబెట్టుచున్నాడు. నన్ను కూడా నిలబెట్టు తండ్రి. అడుగుటే కాదు, మార్చబడే ప్రార్థనలోకి నన్ను మార్చు. రూపాంతరము చెందే ప్రార్థన కొండ మీదకి నన్ను ఎక్కించు. ప్రార్థనలో ఇంకొక మెట్టు మీదకి ఎక్కగోరుచున్నా, నన్ను ఎక్కించమని మనం ప్రార్థన చేసుకున్నాం. అందరూ తలలో వంచుదాం. దేవుని సన్నిధిలో దేవుని కృపను మనం ఆశ్రయిద్దాం. We have to indulge in real prayer. నిజమైన ప్రార్థన, మనల్ని మార్చే ప్రార్థన, మన చూపు, మన దృష్టి, మన అభిప్రాయాలను, ఆలోచనలను మార్చే ప్రార్థన మనం చేయాలి. సముద్ర అగాధ జలములు ఎందుకు పైకి తీశాడో తెలుసా? నిన్ను సీనాయి కొండ ఎక్కించడానికే నిన్ను రక్షించాడు. పరలోక వర్తకుడు యేసునాథుడు తనకున్నదంతా అమ్మేసి ఎందుకు నిన్ను కొన్నాడో తెలుసా? తన వలే నిన్ను మార్చడానికి, యేసు వలే నిన్ను మార్చడానికి. That is the very purpose of God behind your salvation. That is the reason for which He saved you. He redeemed you. He has redeemed you so that He can transform you into His image. యేసుకు ప్రతిరూపంగా నువ్వు మారాలని నిన్ను ఆయన రక్షించాడు. యేసు ప్రతిబింబంగా మారాలని నిన్ను ఆయన రక్షించాడు. యేసుకు ఒక జెరాక్స్ కాపీగా మారాలని నిన్ను ఆయన రక్షించాడు. మారలేకపోతే మన బ్రతికెందుకు ఇంకా? రక్షణ ఎందుకు ఇంకా? దేవుని కృపను మనం వ్యర్థం చేసుకోవద్దు. దేవా, నన్ను మార్చు, నన్ను మార్చు, నన్ను మార్చు, నన్ను మార్చు. ఇంకా నువ్వు నాతో మాట్లాడు. ఇంకా నాలో నీకు ఇష్టము కాని విషయాలు ఏమిటో నాకు తెలియచెయ్యి. నన్ను మార్చు తండ్రి. మోషే ముఖ రూపము మారింది. నా అంతరంగ పురుషుడు అలాగే మారుటకు సహాయం చెయ్యండి. నేను దేవుని సన్నిధిలో ఉన్నట్లు స్పష్టమైన తేడా లోకానికి తెలిసి వచ్చినట్లు నన్ను మార్చు నాయన. లోకము నన్ను చూడగానే ఇతడు దేవుని సన్నిధిలో ఉండి వచ్చాడని లోకం తెలుసుకునేటట్లు నన్ను మార్చు తండ్రి. అందరం ప్రార్థన చేద్దాం. నేను కూడా ప్రార్థిస్తున్నాను. అందరమే ప్రార్థన చేద్దాం. ఇక్కడ ఎవరికి మినహాయింపు లేదు. దేవుని సింహాసనం ఎదుట ఎవరికి
మినహాయింపు లేదు. దేవా నన్ను మార్చు, నన్ను మార్చు, నన్ను మార్చని అడుగుదా. నువ్వు మారాలి సోదరుడా, సోదరి, నువ్వు మారాలమ్మా. నువ్వు యేసును పోలి నడవగలగాలి, యేసును పోలి మాట్లాడగలగాలి, యేసు వలె క్షమించగలగాలి, యేసు వలె ప్రేమించగలగాలి, యేసు దగ్గర ఉండి యేసు వలె మారాలి. కొండ మీద ప్రార్థన చేద్దాం. యేసును మన లెవెల్కు దింపే ప్రార్థన కాదు, యేసు లెవెల్కు మనం ఎక్కే ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ఆకారమందు మనుష్యుడిగా కనబడ్డాడు. కానీ దేవుని సన్నిధిలో గడిపి మాధుడు నరమాత్రుడే దేవుని ముఖములాగా తన ముఖాన్ని ప్రకాశింపజేసుకున్నాడు. మనము దైవ రూపంలోకి మారాలని యేసు మానవ రూపంలోకి వచ్చాడు. దేవా నన్ను మార్చని ప్రార్థన చేద్దాం. అందరమును చేతులెత్తి ప్రభువా నన్ను కరుణించు తండ్రి అని ప్రార్థన చేద్దాం. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ ప్రభువా, మా ఆత్మీయ జీవితంలో గొప్ప లోపమున్నదని ఒప్పుకొనుచున్నాము. ప్రభువా, మేమెన్నో అడిగాం, మీరెన్నో మాకు ఇచ్చారు తండ్రి. ప్రార్థన మేము అసలే చేయలేదని కాదు, ఎన్నో ఈవులు అడిగి పొందాం, బహుమానాలు అడిగి పొందాం, ఎన్నో అక్కరలు తీర్చుకున్నాం. నీవు మమ్మల్ని పోషిస్తున్నావయ్యా. ప్రార్థన చేస్తూనే ఉన్నాం, ప్రార్థన మీరు వింటూనే ఉన్నారు, మమ్మల్ని నడిపిస్తూనే ఉన్నారు. కానీ ముఖ చర్మము ప్రకాశించే ప్రార్థన మేము ఇంకా చేయలేదు నాయన. రూపాంతరము చెందించే ప్రార్థన మేము ఇంకా చేయలేదు నాయన. ప్రార్థనలో ఆ మెట్టు మీదకి ఇంకా మేము ఎక్కలేదని ఒప్పుకుంటున్నాము. ఎంతో ప్రార్థించాము, ఎన్నో పొందాము, కానీ రూపాంతరం ఇంకా మాకు రాలేదు. యేసు రూపము మాకు రాలేదు, యేసు మనస్సు మాకు రాలేదు. మరి కాస్త పైకెక్కించండి నాయన, ఇంకో కొండపైకి ఎక్కించండి ప్రభువా. సీనాయి కొండ మీదకి మమ్మల్ని ఎక్కించండి ప్రభువా. సహాయం చేయండి. చేరవచ్చిన వారందరూ హృదయములు నీ మాటలు అగ్ని వలె మండించుచు, గుండెలు మండించుచు ఇప్పుడు మమ్మల్ని ఇంటికి తీసుకుని వెళ్ళండి. వచ్చే వారం అంతా కూడా ప్రభువా నీ మాటలు మేము ధ్యానించచ్చు. సీనాయి కొండ మీద మోకాళ్ళుని గడిపి ప్రకాశించుచున్న ముఖములతో వచ్చే వారం ఇక్కడ తిరిగి ప్రత్యక్షమవుటకు సహాయం చేయండి. మీరు పంపిన వాక్యం కొరకు నీకు స్తోత్రములు. యేసు స్వామి నీ పాదాలకు వందనాలు. పరమ తండ్రి నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ నీకు వందనాలు. మా ప్రాణప్రియుడు మా కోసం ప్రాణం పెట్టిన యేసునాథుని పుణ్య నామమున వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి సహవాసం చేరవచ్చిన మనకందరకు భూలోకమందున్న సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడగుండి రూపాంతరానుభవములోనికి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమునకే జయ, యేసు రక్తమునకే జయ, యేసు నామమునకే శాంతి.